మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయా? సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎవరి పదవికి గండం ఉండబోతుంది? పదవి గండం ఉన్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రియాక్షన్ ఎలా ఉంది? రేవంత్ క్యాబినెట్లో ఇద్దరికి పదవీ గండం. ఇద్దరి పనితీరుపై నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి. మంత్రులు ఎమ్మెల్యేల్లో కొందరికి సీఎం స్ట్రాంగ్ వార్నింగ్. అందరి పనితీరుపై సీఎం దగ్గర రిపోర్ట్స్. తెలంగాణలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇద్దరి మంత్రి పదవులు పోతున్నాయనే వార్త కాంగ్రెస్ పార్టీ సర్కిల్లో తెగ ప్రచారం జరుగుతోంది. అసలే ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, దీనికి తోడు ప్రతిసారి కాంట్రవర్సీల్లో వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ప్రభుత్వం పరువు కాస్త దుర్గం చెరువులో ఇంకాస్త ట్యాంక్ బండ్లో కలిపేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు క్యాబినెట్లో ఏం జరుగుతోంది, ఎందుకిలా నడుస్తోంది, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎవరిలో ఏమేం మార్పులు రావాలి అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సర్వే నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సర్వేలో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పేర్లు హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి పనితీరుపై అటు జనంలో ఇటు సొంత నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉందని తేలిందట. దీంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న మంచి పేరు చాలని, వాళ్ళ పనితీరు బాగోలేనప్పుడు, ప్రభుత్వంలో మంచిగా వ్యవహరించినప్పుడు ఆ ఇద్దరు మంత్రులతో మనకేంటి, తప్పించేస్తే సరిపోతుంది కదా అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీ వ్యవహారంపై మాట్లాడిన మాటలు, సమంత వ్యవహారంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఎంతలా హిట్ టాపిక్ అయ్యాయో ఇంకా కోర్టులో ఆ వ్యవహారం నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనాల్సిన అవసరం లేదు. దీంతో ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు వచ్చేసింది. దీనికి తోడు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోలేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. మరోవైపు జూపల్లిపై ఎక్సైజ్ శాఖ విషయంలో తీవ్ర ఆరోపణలే వచ్చాయి. మరోవైపు తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలపైన జనం గుర్రుగా ఉన్నారని సదరు సర్వే తేల్చింది. ఈ క్రమంలో న్యూ ఇయర్ రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు కలవటానికి రాగా పలువురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కూడా. తాను మారానని, మీరు కూడా మారాలని కూడా హితబోధ చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఎవరి పనితీరు ఏంటి అనేది కూడా అందరి రిపోర్టు తన దగ్గర ఉన్నాయని, తన రిపోర్టులతో సహా అన్నీ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని కూడా చెప్పకనే చెప్పేశారు రేవంత్ రెడ్డి. దీనికి తోడు పనితీరు మార్చుకోవాలంటూ సర్వే రిపోర్టు సీల్డ్ కవర్లో ఉంచి రేవంత్ రెడ్డి హితబోధ చేశారని తెలిసింది. ఈ ప్రచారం వరకు ఓకే, ఇది ఎంతవరకు కరెక్టో ఏం జరుగుతుందో చూడాలి మరి.